కడప జిల్లాలో ఏపీ మహిళా కమిషన్ గజ్జల వెంకటలక్ష్మి పర్యటించారు. గుడ్లవల్లేరులో జరిగిన సంఘటనలను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. హిడెన్ కెమెరాలు ఉపయోగించారన్నది తమ విచారణలో వాస్తవాలుగా తేలాయని చెప్పుకొచ్చారు. విద్యార్థులంతా ఆందోళన చేపట్టిన సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. ఇక ఫోక్సో చట్టాల్లో రిమాండ్కు వెళ్లిన నిందితులను బయటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ అటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇటువంటి వ్యవహారాలపై చట్టాల్లో మరికొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గజ్జల వెంకటలక్ష్మి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఒక యాక్ట్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని విషయాలలో మేము జోక్యం చేసుకోము. ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో, ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి. ఇలా అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా అలసత్వం జరిగినా, అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్ గా వారి హక్కులు ఉన్నాయి, వారి హక్కులను కాపాడుకోవాలి, వారి హక్కుల కోసం మేము వస్తాము, మాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నిలదీస్తున్నారు మహిళలు. సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న ఉన్నతమైన చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు? విజయవాడకు వచ్చిన బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఉంది తెలీదా? బాలీవుడ్ నటి